Today what is the special? Are you coming with your grandparents? Yes. Yes, ma'am. Say loudly. Yes, ma'am. Okay. And also today one more special day is there. You know what? What is the another special day? Women's Day. Women's Day means our mother, our grandmother, Vani madam and me, we all are women. Okay? So today is International Women's Day. So wish me and wish them also. Okay? Happy Women's Day, ma'am. Happy Women's Day, grand. Wow, super. Okay, మన ప్రోగ్రామ్ ని శ్లోకాస్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? Nikit, can you come and say శ్లోకాస్? Come on. Come on the dais. मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव ओम शांति शांति रामाय रामभद्राय रामचंद्राय वेदवे रघुनाथाय नाराय सीताय पतये नमः చెప్పారు కదా? ఓకే, మీరు కూడా నేర్చుకుంటారు కదా అవన్నీ. యు ఆల్సో లెర్న్ దట్. ఓకే? Come, Rishik, come. నేను పట్టుకున్నాను. And 90 years old. Very good, Ishani. Thank you so much. Papa,
థ్యాంక్ యూ సో మచ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. నేను వాళ్ళకి విష్ చేయలేదు వాళ్ళ గురించి. మేడం ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. గ్రాండ్ పేరెంట్స్ అందరికీ ఇప్పుడు మా పిల్లలకు డోంట్ వరీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడతారు, వాళ్ళు అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి గేమ్ క్యాచ్ చేస్తాము. అందరూ ఆడండి. వెరీ ఫ్రెండ్లీ టీచర్ వీఆర్ సేయింగ్. అంటే పిల్లలకి కావాల్సింది ఏంటి? టీచర్ అంటే ఒక భయం కాదు, ఒక ఫ్రెండ్లా. ఈవిడ ఫస్ట్ వచ్చిన వెంటనే వాడు ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారు. ఇంకా వాడు ఇంకా మాట దాటి ఇంకా బయటికి వెళ్ళగలరు, అలా ట్రీట్ చేస్తారు. ఆ పిల్లలకి కావాల్సింది కూడా అదే. అండ్ ఆల్సో మై తెలుగు మ్యామ్ షీ ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్ ఆల్సో. ఈవిడ్ని చూస్తే భయపడని పిల్లలే. స్టార్టింగ్లో ఈవిడంటే ఎంత ఇష్టం అంటారో, అమ్మో చదవకపోతే మేడం ఉంటారు. ఏ సబ్జెక్ట్ అయినా, ఈవెన్ నాట్ ఓన్లీ తెలుగు, షీఈస్ టీచింగ్ తెలుగు, నాట్ ఓన్లీ తెలుగు, ఏ సబ్జెక్ట్ అయినా సరే చదవలేదు అంటే ఆ మేడంకి ఎవరైనా కంప్లైంట్ చేస్తామో అని అంటే అమ్మో రోహిణి మేడం కూడా. అలాగే మేడం షీఈస్ టీచింగ్ హిందీ.
ఎంత పేషెన్స్ అంటే ఈవిడికి పిల్లాడు హిందీ అనేది చాలా అప్పటిదాకా ఉండదు. ఫస్ట్ క్లాస్లోనే హిందీ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లలకి ఎంత పేషెన్స్తో ఈవిడ నేర్పుతారంటే వాడు ఒక చోట స్టేబుల్గా ఉంటాడు, అటు ఇటు పరిగెట్టేస్తాడు. 4th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్స్లో మాత్రం ఈవిడ స్ట్రిక్ట్నెస్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఈవిడ హై స్కూల్ టీచ్ చేస్తారమ్మ మేడం. హై స్కూల్కి హిందీ, యాక్చువల్గా ఈవిడ సాంస్క్రిట్ కూడా టీచ్ చేస్తారు. రీసెంట్గానే మా స్కూల్లో జాయిన్ అయ్యారు మా ఫ్యామిలీలో. షీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ అండ్ ఆల్సో ద మెయిన్ పిల్లర్ ఇన్ఛార్జ్ మేడం. షీ ఈజ్ మై ఇన్ఛార్జ్ మేడం. ఏ టీచర్ అయినా క్లాస్ రూమ్లో లేదంటే ఈవిడేదో నిల్చుంటే పిల్లలు సైలెంట్ అయిపోతారు. అంత స్ట్రిక్ట్గా ఈవిడ ఫాలో చేస్తారు. టీచర్స్ అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారు. మేడం చూసుకోండి అనేది ఈవిడ వెంటనే పాస్ చేసి జీవో పాస్ చేస్తారు బాబు. She is Ganga madam. She is one of the family group member. Navodaya and Sainik. She is teaching. రీసెంట్ గా ఎవరైతే స్లో లర్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్పెషల్ ప్రోగ్రామ్. So many members in my family. Thank you so much for listening. And we are Sir and also we are having Manipur teachers, Kumar sir and Kishan sir. He is teaching English. Sir is teaching computers and also our video maker also. We are using them as very. They are both are very brilliant. No one is there. Thank you so much sir. Manipur నుంచి వచ్చి ఇక్కడికి వాళ్ళు వచ్చి 1 year అయిందమ్మా. ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా వాళ్ళ హోంటౌన్కి వెళ్ళలేదు, ఒకరోజు కూడా లీవ్ పెట్టలేదు. వాళ్ళకి ఫేవర్గా వాళ్ళని హాఫ్ డే మానేస్తారు. She owns the school, but she doesn't look like that. నాకు అంటే ఎక్కడ కూడా అహంభావం అనేది ఇప్పటివరకు కనిపించలేదు. మేబీ కనిపించలేమో. మా టీచర్స్ అందరూ అదే అంటారు అనమాట. మేడం దగ్గర మనం స్కూల్ ఎప్పుడు అలా కనిపించరు. అంటే we don't have, I cannot see that way you have all these energetic teachers, energetic team in pre-primary. Thank you ma'am. And also I forget Vani ma'am. She is also a helping hand ma'am. మా అందరికి Uma madam, Durga madam. మేము మా ముగ్గురిని మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మేము ఎప్పుడు కింద మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. మా తరపు నుంచి మీ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. నమస్తే మేడం. సిఎస్ వాణి మేడం. మీ అందరి దగ్గర నుంచి భూమిని ఫీజులు ఎలా వసూలు చేయాలి అనేది మేడం దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం. ఫీజులు ఇలా కూడా అడగచ్చా, ఇలా కూడా చేయొచ్చా అని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఆల్సో ఈవిడ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారు పిల్లలకి. ఎప్పుడైనా మేము టైర్డ్ అయిపోతే అవర్ డైరెక్టర్ సార్ మూర్తి సార్ ఈజ్ హియర్. నిలువెత్తు ప్రేమకు నిదర్శనాలు, వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపం, కొలవలేనంత అభిమానాన్ని పంచే అభిమానతలు, వర్ణించలేనంత అనురాగాన్ని పంచే అమృతము, మాతృమూర్తులకు మాతృమూర్తులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు. అటువంటి మీ అందరికీ కూడా శ్రీ నామశ్రీ ప్రాంగణం తెలుపుతోంది వందనం. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో జనరల్గా ప్రతి ఇంట్లో కూడా తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఉంటే
పిల్లలకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. అంటే అసలు కంటే వడ్డీ ముందు అని అంటారు. మా పిల్లలు తిట్టినట్టు కూడా ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే మా అమ్మగారు మళ్ళీ వస్తారు నా మీదకి వచ్చి నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు నేను ఇలాగే మేము కొట్టామా అని అంటారు, ఇలాగే తిట్టామా అని అంటారు. కొట్టే ఉంటారు కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మీద ఏదో వాళ్ళ పిల్లలతోటి చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నేను చెప్పిన ప్రతిదాన్ని బిలీవ్ చేస్తున్నందుకు. ఈ సందర్భంగా నాకు మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అబ్బాయి కదా వీళ్ళ అక్క ఉంటుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నాము? ఓకేనా? అంటే మేము ఒకేసారి ఇంటర్మీడియట్ కాలేజీ రన్ చేసేస్తాను. నా పిల్లలతో నాకు ఎలా పడలేదు, చిన్న పిల్లలతో నాకు ఎలా పడలేదు. 10th క్లాస్ అయిన తర్వాత ఉన్న పిల్లలతో నేను చాలా కఠినంగా ఉంటాను వాస్తవానికి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అంటే 10th క్లాస్ అయిన తర్వాత ఉన్న పిల్లలకి కాబట్టి అలా లేకపోతే నేను చేయలేను. వీళ్ళు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 3rd క్లాస్ 10th క్లాస్ వరకు జాయిన్ చేసుకున్నాను. ఒక అలవాటు పడ్డాను. అప్పుడు నేను క్లాసెస్ తీసుకోలేదు. అలవాటు పడిన తర్వాత ఇయర్ తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా అంటే మేము కొత్తగా వచ్చాం, మాకు ఏదో సాధించాలని ఉంటుంది. దానికి మా స్టాఫ్ కానీ మా మూర్తి కానీ చేస్తున్నాం. అందుకని నేను వాళ్ళు ఏం అనదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసినాక నేను దొరుకుతుంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు అంటే విడుదల చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఒక విధంగా చెప్పాలంటే ఎంత జాగ్రత్త పెట్టాడంటే మామూలుగా లేదండి. అది లేకపోతే ఈరోజు మేము అంటే అది ఈ టైంలో ఒకసారి చెప్తాను. మేము ఫ్రీగా ఉండేవాళ్ళు. ఏ టైం నాకు ఏమని చెప్పి వీడియో సంఘాలు వీడియోలో ఇంట్లో ఆ గేట్లో చెప్పారు. చిన్నపిల్లలు కదా ఎక్కువ స్టార్టింగ్లో అంతే నెంబరు మాకు అది ఒక 10 రోజుల వరకు నిలబడలేదు. మా నాన్న మా చిన్న ఏడ్చి
Thank you.